స్కూటీస్కి ఈ విధంగా కనుక ఆయిల్ లీకేజ్ అయిందంటే మాత్రం ఇమీడియట్గా మీరు మెకానిక్ షాప్ అయితే తీసుకెళ్ళిపోవాలండి, లేకపోతే చాలా పెద్ద ప్రమాదం అయితే జరిగిందండి. చాలా డబ్బుతో కూడిన విషయం అదైతే. సో మొత్తానికి అసలు ఎందుకు ఆయిల్ లీకేజ్ అవుతుందో ఏంటి అది మీకు తెలియాలంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు చూడండి. స్కూటీ యూజర్స్ అయితే మరీ ముఖ్యంగా చూడండి. సో ఫస్ట్ ఆల్ వచ్చేసి ఇది యాక్టివ్ అండి. ఓల్డ్లో కస్టమర్ అయితే ఆయిల్ లీకేజ్ అవుతుంది, బండి లెగట్లేదు, ఉరకట్లేదు అని చెప్పి మన దగ్గరికి అయితే తీసుకొచ్చారండి. విపరీతమైన సౌండ్ వస్తుంది, వైబ్రేషన్ వస్తుందని చెప్పి. దానికి గల కారణం ఏంటి, లోపల వచ్చేసి మనకి సెల్ఫ్ రోలర్స్ ఉంటాయండి. ఆ రోలర్స్ అనేవి ఎప్పుడైనా సరే అరిగిపోయినప్పుడు బండి వైబ్రేట్ వస్తూ ఉంటుందండి. బండి అంతగా పెద్దగా అయితే వెళ్ళదు. కానీ ఏంటి అంటే మనం పట్టించుకోవాలి, అంటే మనం దాన్ని గ్రహించాలి, లేదా ఏదైనా వైబ్రేషన్ వచ్చినప్పుడు మెకానిక్ దగ్గర తీసుకెళ్ళండి. ఆ రెండు జరగకుండా అలాగే ముద్దుగా తోలేసారని మాత్రం ఇలాగే జరుగుతుంది. అది మొత్తం పగిలిపోయి పచ్చడి అయిపోయింది. అవి కూర్చోబెట్టే ప్లేట్ కూడా పచ్చడి అయిపోయిందండి. అంత ఘోరంగా అయిపోయి అవి వెళ్ళేది చిన్న కింద చాంబర్ కూడా బెజ్జం పట్టేసిందండి. మన సూద్దూరి అంత బెజ్జం అయితే పెట్టేసింది. చాలా చాలా ఘోరంగా ఉందండి. దీని ఫుల్ వీడియో వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను. లింక్ ఇన్స్టాగ్రామ్ బయోలో ఉంది. కొత్త వాళ్ళని చూస్తే ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.